మేకపై స్వారీ చేసే రాజస్థాన్ మరియు గుజరాత్లలో మోల్టీ మాతగా పూజింపబడే దేవత గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె జన్మకథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. సత్యయుగం చివరిలో అమరువ అనే రాక్షసుడు భూమిపై ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అల్లకల్లోలం సృష్టించాడు. అప్పుడు ఆ దుర్గామాత అమరువ అనే రాక్షసుడితో 5000 సంవత్సరాలు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో ఓడిపోతున్న అమరువ పారిపోయి చనిపోయిన ఆవు కళేబరంలో దాక్కున్నాడు. చనిపోయిన ఆవు కళేబరం అపవిత్రమైనదిగా పరిగణించింది. అందుకే అమ్మవారు అక్కడికి వెళ్ళలేదు. కానీ కోపంతో తన చేతులు రుద్దడం ప్రారంభించింది. ఆ రుద్దడం వల్ల ఆమె చేతుల్లో నుంచి దివ్యమైన మాలిన్యం వెలువడింది. దాని నుంచి 5 సంవత్సరాల బాలిక జన్మించింది. ఆమె మాలిన్యం నుంచి ఉద్భవించినందువలన ఆమెకి మోల్డీ మాత అనే పేరు వచ్చింది. ఈ బాలిక వెంటనే ఆ కళేబరంలోకి ప్రవేశించి అమరువాను బయటికి లాగింది. కానీ వాడు పారిపోయి శైలా సరోవరంలో ఒక పురుగు రూపంలో దాక్కున్నాడు. కానీ మోల్టీ మాత అక్కడికి కూడా అతన్ని వెంబడించి సంహరించింది. ఈ అద్భుతానికి ప్రసన్నురాలైన జగదాంబ మోల్టీ మాతను ఆశీర్వదించింది. కలియుగంలో భక్తుల కష్టాలను దూరం చేస్తుందనే వరం ఇచ్చింది. మీకు ఈ మోల్టీ మాత చరిత్ర ముందే తెలిసింటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.